హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ సీజన్ వచ్చేసిందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఇష్టపడే 3 రకాల మిల్క్ షేక్స్ని చూపించబోతున్నాను. అది కూడా ఫ్రూట్స్తో మిల్క్ షేక్స్. యాపిల్ మిల్క్ షేక్, సపోటా మిల్క్ షేక్, ప్రోమోగ్రానైట్ మిల్క్ షేక్. బయట దొరికే మిల్క్ షేక్స్ కన్నా ఇంట్లో ఇలా హెల్తీగా, టేస్టీగా ఈ ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తాగుతారండి. శరీరానికి ఎనర్జీనిచ్చే ఈ 3 రకాల ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా యాపిల్ మిల్క్ షేక్ని తయారు చేయడానికి నేను ఇక్కడ 2 యాపిల్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ యాపిల్స్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క యాపిల్ తీసుకుని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని తీసుకుని గింజలు తీసేసుకోవాలండి. చూడండి, ఇలా గింజలు తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. అన్ని యాపిల్ ముక్కలకు కూడా గింజలన్నీ కూడా చక్కగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని యాపిల్ ముక్కలను కూడా ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు పోయాలండి. పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా సరే తీసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా స్మూత్గా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ మిల్క్ షేక్ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న యాపిల్ మిల్క్ షేక్తో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా యాపిల్ ముక్కలు, కొద్దిగా బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, చల్లని యాపిల్ మిల్క్ షేక్ రెడీ అండి. ఇప్పుడు ప్రోమోగ్రానైట్ మిల్క్ షేక్ని తయారు చేయడానికి 2 దానిమ్మకాయలు తీసుకుని గింజలు ఒలిసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దానిమ్మ గింజల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 2 దానిమ్మకాయలకి 2 కప్పుల దానిమ్మ గింజలు వచ్చేయండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు కాచి చల్లార్చిన పాలు కానీ పచ్చి పాలైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్మూత్గా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. అంతే అండి, చల్లని ప్రోమోగ్రానైట్ మిల్క్ షేక్ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ప్రోమోగ్రానైట్ మిల్క్ షేక్తో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ ప్రోమోగ్రానైట్ మిల్క్ షేక్ రెడీ అండి. ఇప్పుడు సపోటా మిల్క్ షేక్ని తయారు చేయడానికి నేను ఇక్కడ 5 బాగా పండిన సపోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉన్న పీల్ అంతా కూడా చక్కగా నైఫ్తో తీసుకోవాలి. చూడండి, సపోటాల పైన ఉన్న తొక్కంతా కూడా నైఫ్తో ఇలా చక్కగా చెక్కేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కో సపోటాని తీసుకుని 4 భాగాలుగా కట్ చేసుకుని లోపల ఉన్న సపోటా గింజల్ని తీసేసుకోవాలండి. చూడండి, అన్ని సపోటాలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సపోటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి, లేదంటే పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్మూత్గా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. అంతే అండి, ఎంతో రుచికరమైన సపోటా మిల్క్ షేక్ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా సపోటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న సపోటా మిల్క్ షేక్తో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చల్లని సపోటా మిల్క్ షేక్ రెడీ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ సమ్మర్లో ఈ 3 రకాల ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.